శాస్త్ర సుందర సందేశం సీత హనుమకు మరి ఒక రహస్యమును తెలుపుట. అనగా మరి ఒక అభిజ్ఞానమును తెలిపెద నమ్మిక కలిగించుటకై మున్నొక సమయమున నా తిలకము చెదరిపోవ మనిషిలతో నాతడు గండపాశ్వమున కమనీయముగా తిత్తె తిలకమది తెలుపు మాతనికి అట్టివాడు అసురులందు నాయునికిని ఓర్చుటెట్టులని యుర్విజ పలికెను. హనుమకు సీత వీడ్కోలు పలుకుట. అంత సీత విరాళి మౌళిమణి వర్ధమాను పావని జిగమిషుగని రాజసుతుల కపిరాజు వానరుల సేమము పృచ్ఛించితినని చెప్పుము. తెలుపుపతికి నాదీన స్థితిత నవనాధుని నాద జనములు పంథానస్థే భవంతు శుభత చనిరంబని రయమునని పల్కెను. హనుమ భవిష్యత్ ఆలోచన. పనియేదేనియు ప్రభువు పంచునిడ అవరోధంబుగా అనేకార్థములు ధృతినెవ్వడు సాధింపగ నేర్చునో అతడయగు కార్య కారణదక్షుడు స్వల్ప కార్య నిర్వహణకునైనను కారణమొక్కటి కాదు సమర్థము. ఎవడు పాయముల ఏకమెరుగు అతడే సమర్థు నని కవితలచెను. శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథనే తెలిపెద రాముని దివ్య కథ.